ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రస్తుత నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని కృప మహదేశ్వరాన్ని బట్టి మేము కూడా కులాసాగా ఉన్నాం. మరి ముఖ్యంగా ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరులోనికి రావడానికి దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత కృపను బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి గత క్లాసుల్లో మనం యేసుక్రీస్తు వారు సిలువలో మృతి పొంది ధర్మశాస్త్రం వలన పాపం అనే చెరలో బంధించబడిన వారిని విడిపించడానికి మరి చెరగా కొనిపోయాడు. పాపం అనే చెరగా కొనిపోయాడు, వారికి ఈవులు అనుగ్రహించాడు అనే క్లాసులు మనం గత క్లాసుల్లో మనం కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. ఈరోజు ప్రియులరా, ఈరోజు మనము ఈ క్లాసులో మనము యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం వలన పాపం అనే చెరలో బంధించబడిన వారిని విడిపించి ఆ మనుషులకు అనుగ్రహించిన ఈవుల్లో కొన్ని ఈవుల్ని మనం నేర్చుకుందాం. 1, 9 అంటే గత క్లాసులో 8 వరకు నేర్చుకున్నాం. ఈరోజు 9, 10, 11 నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1, విమోచన అనుగ్రహించాడు. 2, క్రీస్తుతో కూడా బ్రతికించాడు. 3, రక్షణ అనేది మనకు అనుగ్రహించాడు. రక్షణ పొందాము, విమోచించబడ్డాము, క్రీస్తు కూడా బతికించబడ్డాము, రక్షణ పొంది ఉన్నాము. ఇప్పుడు ప్రియులరా, మరి 9వ పాయింట్ ఏంటంటే విమోచన అనుగ్రహించాడు. విమోచన ప్రియులరా, ఒకసారి ఆలోచన. మనకి దేని నుండి విమోచన కావాలి? విమోచన అనేది దేని నుండి కావాలి? మరి పాపము నుండి విమోచించబడాలి. అయితే పాపము చేయి ప్రతివాడు కూడా పాపానికి దాసుడు అంటారు. యేసుక్రీస్తు వారు చెప్పారు యోహాను సువార్త 8:34లో. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడు కూడా పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయంగా చెప్తున్నానని ఆ రోజు యూదులతో చెప్పినటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం. దాసుడు అంటే విమోచన దేని నుండి కావాలి మనిషి కంటే? మనిషి పాపము చేస్తూ ఉన్నాడు, ఒకడు దేని చేత లోపరచబడతాడో దానికే దాసుడు అవుతాడు. కాబట్టి ఈ పాపము చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే, పాపం అనేది దేవునికి మనకి మధ్యలో అడ్డొస్తుంది. మరి దేవునికి మనకి మధ్యలో మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను అంటాడు. అందుకనే ఆయన మీ మాట విన్నేరకున్నాడు అనేసి యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో 1-2 వచనాల్లో రాయబడి ఉంది. 1వ వచనం చూద్దాం. రక్షించబడ నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురుసగా లేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందముగా కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా ఉన్నాయంటాడు. మీ దోషాలు, మీ పాపాలు అడ్డుగా ఉన్నాయి. అందుకే ఒకడు దేని చేత లోపరచబడతాడో దానికి దాసుడు అవుతాడు అనేసి లేఖనాల్లో రాయబడింది. మరి పాపం చేసే ప్రతివాడు ఏం చేస్తాడంటే పాపానికి దాసుడిగా ఉంటాడు, లేకపోతే పాపము అనే చెరలో బంధించబడి ఉంటాడు. ఈ పాపం అనేది, పాపానికి బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే లేఖనము, అంటే ధర్మశాస్త్రం. అందుకనే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే గలతీ పత్రికలో పౌలు చెప్తూ ఉన్నాడు గలతీ సంఘంతో. గలతీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించింది. విమోచన కావాలి మనకి. దేని నుండి విమోచన కావాలి అంటే పాపము నుండి విమోచించబడాలి. ఎందుకు ఎలాంటి పాపానికి బలమే ఎక్కడుందంటే ధర్మశాస్త్రములో. అందుకనే ఇక్కడ మనం చూస్తే ఏది వీళ్ళని బంధించిందంటే లేఖనము అందరినీ పాపములో బంధించింది. లేఖనానికి పాపములో బంధించడం ఏంటి? లేఖనానికి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆజ్ఞ అతిక్రమణ పాపములో వచ్చే జీతము మరణము అంటాడు. కాబట్టి పాపానికి బలం ఎక్కడుందంటే ధర్మశాస్త్రంలో ఉంది. ధర్మశాస్త్రం లేకపోతే పాపము ఆరోపించబడదు. ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపము లోకంలోకి వచ్చింది. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుంటే ఆజ్ఞ వచ్చినప్పుడు మరలా పాపానికి జీవము వచ్చింది అనేసి పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి
ఈ పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. కాబట్టి ఏం జరుగుతుందంటే లేఖనము అంటే ధర్మశాస్త్రము అందరినీ దేంట్లో బంధించిందంట? పాపములో బంధించింది. పాపం ఈ పాపములో బంధించింది. ధర్మశాస్త్రము వల్ల పాపం అనే చెరలో బంధించబడ్డారు వీళ్ళు. దీన్ని విడిపించడానికి, ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరలో బంధించబడిన వారిని విమోచించడానికి, విడిపించడానికి యేసుక్రీస్తు సిలువలో రక్తాన్ని చిందించాడు. మరొక వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. గలతీ పత్రిక 3:23 వచనంలో కూడా అక్కడ రాయబడింది ఏమిటంటే, విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబింపవలసిన వారముగా ఉండగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రానికి లోనైన వారమైతే. దేనికి లోనైన వారయ్యారు? చెరలో ఉంచబడినట్లు ధర్మశాస్త్రానికి లోనైన వారయ్యారు అంటాడు. ఎప్పుడు ఎప్పుడు అంటే విశ్వాసము వెల్లడి కాకమునుపు. విశ్వాసం ఎప్పుడు వెల్లడైంది? ఈ విశ్వాసం అనేది ఏంటి? విశ్వాసులకు తండ్రి ఎవరు? విశ్వాసం ఎలా కలిగింది? దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. అబ్రాహాము దేవుని వాగ్దానాన్ని విశ్వసించాడు. అందుకని అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఏమైనా విశ్వసించాడు? నీ సంతానం ముందు లోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయంటే విశ్వసించాడు. లోకంలో ఉన్న వంశాలన్నీ ఎప్పుడు ఆశీర్వదించబడినాయి? ఎలా ఆశీర్వదించబడినాయి అంటే యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించడం ద్వారా, క్రీస్తు మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా విశ్వాసం అనేది వెల్లడైపోయింది. చనిపోయిన వారు చనిపోయినట్టుగానే ఉంటారు, ఇంకా ఏమవుతారు అనేది తెలవనటువంటి పరిస్థితుల్లో ఉండేది. అలాగే మనం చూస్తే అబ్రాహాంకి ఇప్పుడు వాగ్దాన సంబంధమైన విశ్వాసము ఎవరిలో నెరవేరింది, ఎక్కడ వెల్లడైంది, ఎవరిలో వెల్లడైంది, ఎక్కడ వెల్లడైంది అంటే క్రీస్తు పునరుద్ధానంలో. అయితే క్రీస్తు పునరుద్ధానానికి ముందు జరిగిన సంగతి ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబింపవలసిన వారముగా ఉండగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రానికి లోనైన వారమైతమే అంటాడు. ధర్మశాస్త్రానికి లోనైన వారు, ఎందుకంటే లేఖనం అందరిని పాపంలో బంధించింది. అందుకనే పౌలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించింది అంటాడు. జీవమునిచ్చు ఆత్మ యొక్క పాప మరణ నియమము, ఆ నియమం ఏం చేస్తుంది? చెరలో ఉంచబడిన ధర్మశాస్త్రానికి లోనైన వారు పాపం అనే చెరలో బంధించింది అనమాట. నువ్వు పాపివి అని. అందుకనే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఆయన సిలువ మరణ పునరుద్ధానం ద్వారా జరిగింది ఏంటంటే పాపం అనే చెరగా, ధర్మశాస్త్రం వల్ల కలిగిన పాపం అనే చెరగా కొనిపోవడం ద్వారా ఏం జరిగింది? రోమా 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించను. మనం విడిపించబడ్డాము. ఎట్లా అంటే ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినా దాన్ని దేవుడు చేశాడు అంట. దేవుడు ఎలా చేశాడు? క్రీస్తుని పంపించి క్రీస్తు ద్వారా జరిగించాడు. ధర్మశాస్త్రము నీతిమంతులుగా తీర్చబడలేకపోతుంది. ధర్మశాస్త్రం వల్ల ఏ మనుషుడు నీతిమంతుడని తీర్చబడ్డని మాట స్పష్టమే. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన విధులన్నీ చేటి ఎందు నిలకడగా ఉండని ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు. ఆజ్ఞలన్నింటినీ అనుసరించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధం అవుతున్నాడు. అందుకనే ధర్మశాస్త్రం వల్ల దేవుని ఎదుట ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడు. అందుకనే దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించవలసి వచ్చింది. యేసుక్రీస్తులో ఏం జరిగింది? జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అనేది సిద్ధపరచబడింది. క్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా సువార్త అనేది వెల్లడైంది. ఆ నియమము నుండి క్రీస్తు యేసును జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం అంట. దేని నుంచి విడిపించింది? పాప మరణ నియమం. మనకేమేమి జరుగుతుంది? స్వతంత్రులుగా చేయబడ్డాం, విడిపించబడ్డాం స్వతంత్రం. అయితే ప్రియులారా ఒకసారి మనమై ఉన్న ఆత్మకు పాపము నుండి విమోచన అనేది జరిగింది. ఈ విమోచన అనేది ఎలా జరుగుద్ది? పాపము నుండి విమోచించబడాలంటే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునేదా? చాలామంది పాప క్షమాపణ పత్రాలు అమ్మేటటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే కొంతమంది చెవిలో చెప్తే నీ పాపాలు క్షమించబడినని, లేకపోతే వాళ్ళకి ఏదో జుల్మానా వేసినా, లేకపోతే వాళ్ళని ఏదో చేసి నీ పాపాలు క్షమించబడి పో అని చెప్పేటటువంటి పరిస్థితి కొన్ని రకాలుగా జరుగుతున్నట్టు మనకు. అయితే ఇక్కడ మనమైన ఆత్మకు పాపము నుండి విమోచన అనేది ఎలా జరుగుద్ది? వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత జరుగుద్దా? మరి అలాగైతే ఈ లోకంలో ధనవంతులే ఈ విమోచన అనేది ఉండేది. అలాంటి పరిస్థితి కాదు. విమోచన అనేది అందరికీ అనగా ధనవంతులకి పేదవారికి అనే భేదం లేకుండా అందరికీ చెందటానికే యేసుక్రీస్తు సెలవులో అమూల్యమైన రక్తము, ఆ రక్తాన్ని చిందించాడు. అమూల్యమైన రక్తము. ఈ రక్తం ఎలాంటిదంట? నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత
విమోచించబడటం అనేది జరిగింది అంటాడు. ఎక్కడుంది ఈ మాటలు? ఈ సత్యాన్ని అపోస్తులైన పౌలు, మరి అపోస్తులైన పేతురు గారు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 18-19 వచనాల్లో, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. ఎక్కడి నుంచి విమోచించబడాలి? బడలేదు అంటున్నాడు. పాపము నుండి విమోచించబడ. ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్నావు, దాసులు ఉన్నావు. పాపము నుండి విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితిరి అని మీరు ఎరుగరా అంటాడు. అమూల్యమైన రక్తం చేత. చూడండి, క్రీస్తు రక్తాన్ని అపవిత్రపరిచేటటువంటి పరిస్థితి మన జీవితాల్లో జరుగుతుంది. అసలు మనకి విమోచన ఉందా? పాప క్షమాపణ ఉందా? విడిపించబడ్డామా? ఒకసారి అది విడిపించబడితే అసలు యేసుక్రీస్తు సెలువులో కాచిన రక్తదారులు యొక్క విలువ, పరమార్థము మనం గుర్తించగలుగుతున్నామా? అసలు నేను ఎందుకు క్రైస్తవున్నాను అనేది మీకు ఏమైనా స్పృహ, ఆలోచన, జ్ఞానం ఉందా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రియుల. అమూల్యమైన రక్తము, అనగా నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడితేమే అని మీరు ఎరుగుదురు కదా అంటాడు అక్కడ పేతురు గారు. మీరు ఎరుగుదురు కదా అంటారు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరి పాపము నుండి విమోచించబడటానికి ఈ లోకంలో ఎలాంటి పరిస్థితి లేదు. అందుకనే ప్రియులారా, పాపము నుండి వాని ప్రాణాన్ని విమోచించడానికి చెల్లించే క్రయధనం అనేది అది గొప్పదే. అది అన్నటికీ తీరక అట్లా ఉండవలసింది. అది ఈ లోక సంబంధమైనది అయితే దాన్ని ఎలా అయినా మనం కట్టేసుకోవచ్చు. ప్రియులారా, ఒకసారి ఉదాహరణగా మనం ఆలోచిస్తే, మన దగ్గర ఒక వ్యక్తి 1000 రూపాయలు అప్పు తీసుకుంటే అది ఎప్పటికైనా తిరిగి చెల్లిస్తాడు. మనం కూడా ఎవరి దగ్గర అప్పు చేసామంటే ఆ అప్పు కూడా మనం ఎప్పుడు కొంత చెల్లించవచ్చు. మనం ఒకసారి ఆలోచించుకోండి. మరి యేసుక్రీస్తు సెలువులో కార్చిన రక్తము, అమూల్యమైన రక్తము, మరి నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. ఈ విమోచించబడటానికి ఆ రక్తం యొక్క విలువ ఎంత ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకు ఒక వ్యక్తి నేరం చేసి నిర్బంధించబడితే అతని గురించి అపరాధ రుసుము అంటే ఫైన్ కట్టి అతన్ని విడిపించగలము. కానీ ప్రియులారా, ఒకసారి పాపము నుండి మన ప్రాణములను విమోచించడానికి ఈ లోకంలో మరెవరు కూడా చెల్లించలేనటువంటి వెల యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని సిలువలో చిందించి మనలను విడిపించాడు. పాపము నుండి విడిపించాడు, పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. ఎందుకంటే ఎవడు కూడా ఏ విధము చేతనైనాను తన సహోదరుని విమోచించలేడు. వాని ప్రాణ విమోచన ధనము అతి గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసిందే అనేసి కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. కీర్తన 49:7-9 వచనాలు మనం చూస్తే, ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు కూడా లేడు. ఎందుకంటే వాని విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసినదే అంటాడు, ఉండవలసిందే. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. విమోచించబడ్డాం. మనం ఎలా విమోచించబడ్డాం? యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తదారుల ద్వారా పవిత్రమైంది, నిర్దోషమైంది, నిష్కలంకమైంది గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడి. ఎక్కడి నుంచి విమోచించడం? పాపము నుండి విమోచించబడటం అంటే ఎప్పుడు విమోచించబడతాం? ధర్మశాస్త్రము ఉండగా పాపము నుండి విమోచించబడటం అనేది లేదు. ధర్మశాస్త్రం సిలువలో కొట్టివేయటం ద్వారా మరి ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరలోంచి విమోచించబడినటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు అందరి కోసం క్రయధనంగా తను అప్పగించుకున్నాడంటే, అందరి కొరకు క్రయధనముగా విమోచన క్రయధనంగా తను అప్పగించుకున్నాడంట. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 5-6 వచనాల్లో పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనంలో, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని చెప్పి, ఆయన అంటే క్రీస్తు, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్న దేని గురించి సాక్ష్యం యుక్త కాలం ముందు ఇవ్వబడెను.
చూడండి, ఆయన అందరి కొరకు విమోచన క్రయదనం. యేసుక్రీస్తు సిలువలో ఎందుకు చనిపోయాడు? క్రీస్తు సిలువలో కాతే రక్తదారులు యొక్క విలువ ఏంటి, పరమార్థం ఏంటి, అసలు మనం అసలు యేసుక్రీస్తుని మనం ఎందుకు నమ్ముకోవాలి అనేటటువంటి స్పృహ, ఆలోచన, జ్ఞానము లేనటువంటి పరిస్థితుల్లో మన కోమాలో దింపేశాడు సాతానుగాడు. కోమాలో దించాడు. యేసు అంటే మనకు అన్నీ వచ్చేస్తే మనం గొప్పవాళ్ళం అయిపోతాం. తలగా ఉంటాడు కానీ తోకగా ఉంటాడు. నీ చేయి పైన ఉంటుంది కానీ కింద ఉండదంట. మేము యేసు నమ్ముకున్నామండి, ఇల్లు కొనేసామంటాడు. యేసు నమ్ముకున్నాం, మాకు ఫలాంది అయింది. యేసు నమ్ముకున్న వాళ్ళకి నీకంటే ఎక్కువ ఉన్నాయి. యేసు నమ్ముకున్నారు, పరీక్ష పాస్ అయిందంట. యేసును నమ్ముకున్న వాళ్ళు పరీక్షలో ఫస్ట్ మార్కులు వస్తున్నాయి. మరి అదేంటి నేను నమ్ముకున్నా, నేను పాస్ అయ్యాను అంటున్నాను. మరి వాళ్ళు ఫస్ట్ మార్కులు వస్తున్నాయి. మరి ఏంటి అసలు? యేసును ఎందుకోసం సెలవు ఎక్కాడు? విమోచించటానికి, విమోచన క్రయధనముగా తాను అప్పగించుకుంటానికి. అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలకమైన రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ఆయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తాను అప్పగించుకున్నాడు. ఏం తెలవదా మీకు? బోధకులకి తెలవట్లేదు. మరి విశ్వాసులు మీరు బైబిల్ చదువుతున్నారా లేదా? యేసుని ఎందుకు నమ్ముకున్నారో తెలవకపోతే మీకు పరలోకి ఎవడిస్తాడో చెప్పండి. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తే పౌలు కొరింథీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మీరు మీ సొత్తు కాదంట, మీరు విలువ పెట్టి కొండపైన వారంట. 6వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ. మీ దేహములతో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహింపరచుడి. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన. ఏంటా విలువ? ఏ విలువతో మన కొన్నాడు? క్రీస్తు రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, పవిత్రమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, గొర్రె పిల్లం అంటే క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం, మనం కొనబడ్డాం, పాపము నుండి విమోచించబడ్డాం. ప్రియులారా, మరొక వచనం చూద్దాం. తీతు పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో మనలను సమస్త దుర్నీతి నుండి విమోచించడానికి యేసుక్రీస్తు ఏం చేశాడు ఒకసారి చూద్దాం. ఆయన మనలను సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కోసము అర్పించుకున్నాడు. తన సొత్తుగా చేసుకుంటానికి తను తానే మన కోసం అర్పించుకున్నాడు అనేసి ఇక్కడ రాయబడింది. సమస్త దుర్నీతి నుండి విమోచించాలి. సమస్త దుర్నీతిని విమోచించడానికి యేసుక్రీస్తు ఏం చేశాడు? తను తానే అర్పించుకున్నాడు. యేసుక్రీస్తునందు క్రీస్తు రక్తం వలన మనకేం జరుగుతుందంటే మనకి విమోచన అంటే పాప క్షమాపణ జరుగుతుంది. ఎఫ్సి పత్రిక పౌలు ఎఫ్సి సంఘాన్ని రాసిన పత్రిక ఎఫ్సి పత్రికలు 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది. విమోచనము అంటే అపరాధాలకి క్షమాపణ కలుగుతుందంట. విమోచనం అంటే అపరాధాలకు క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు సెలవు ఎందుకు ఎక్కాడు? అపరాధాలకు క్షమాపణ కోసం, విమోచించటం కోసం, దేని నుండి? పాపము నుండి విమోచించడం కోసం. యేసుని ఎందుకు నమ్ముకుంటున్నావు? లోకం కోసం నమ్ముకుంటున్నావు. నీకు పరలోకం ఉందా? అసలు పరలోకం ఇస్తాడు? ఎవరిస్తాడు చెప్పండి? యేసుని ఎందుకు నమ్ముకుంటున్నా? దేవుడు యేసుని ఎందుకు ఎంత త్యాగం చేసి దేవుడు తన సొంత కుమారుని ఈ లోకాన్ని పంపించాడు. మరి యేసుక్రీస్తు వారు మనం చూస్తే ఆయన దేవుని స్వరూపము గలవాడండి. దేవునితో సమానముగా ఉన్నట్టు విడిచిపెట్టుకోవడానికి భాగ్యమును ఎంచుకునలేదు. కానీ తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపం ధరించుకుని మనిషిని పోలికలు ఈ లోకానికి వచ్చి నీ కోసం సెలవెక్తే, నిన్ను పాపమును విమోచించడానికి సెలవెత్తే, తన పరిశుద్ధమైన రక్తాన్ని కాచి సెలవులో నీకు విమోచన కలిగజేస్తే క్రీస్తు నువ్వు అడగాల్సిన ఏంటి? క్రీస్తు ద్వారా నువ్వు పొందవలసిన ఏంటి? లోకమా? ఎవరు చెప్పాడు లోకం అని? నో, యేసుక్రీస్తు చెప్తున్నాడు పరలోకంలో ధనం కూర్చుకోండి, ఈ లోకంలో ధనం కూర్చుకోవద్దని. ఆయన ఏంటంటే నాకు దేవుడు ఈ లోకం ధనం ఇచ్చేసాడని సాతాను మన మోసం చేస్తున్నాడు బోధకుల ద్వారా. ఒకసారి ఆలోచించండి. ఆ కుమారుని యందు మనకు విమోచన. కొలసి పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచన.
అనగా పాప క్షమాపణ జరుగుతుంది. యేసుక్రీస్తు సిలువలో ఏం జరుగుతుందంటే విమోచన. క్రీస్తు ఎందుకు రక్తం చిందించాడు? పరిశుద్ధమైన రక్తాన్ని ఎందుకు చిందించాడు? విమోచించటానికి, పాప క్షమాపణ జరిగించడానికి, ప్రస్తుతమైన దుష్టకాలము నుండి విమోచించటానికి. గలతీ పత్రిక 1:4 గలతీ పత్రిక 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచించ వలననే మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. చూడండి, మన పాపం నిమిత్తం అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? ప్రస్తుత దుష్టకాలము నుండి మనల్ని విమోచించటం కోసం. మరి దాని గురించి ఆలోచిస్తున్నావు నువ్వు? దాని గురించి ఆలోచిస్తున్నావు? అయ్యా మాకు ఆశీర్వాదాలు కావాలండి. ఆశీర్వాదాలు, శరీరానికి ఆశీర్వాదాలు కావాలి. అయ్యగారు అయ్యే చెప్తాడు, శరీరానికి ఆశీర్వాదాలే చెప్తాడు. లోక ఆశీర్వాదాలు, భౌతిక ఆశీర్వాదాలు. మనం ఈ లోకానికి ఈ లోకంలోనికి ఏమి తేలేదు, ఈ లోకంలోనికి ఏది తీసుకుని పోలేము అనేసి బైబిల్ చెప్తుంటే, మరి లోకములో ఉన్న వాటినే కోరుకునేటువంటి దేవునికి శత్రువు అవుతాడంట. లోకాన్ని ఎవడు ప్రేమిస్తాడో దేవుని శత్రువుడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవి తండ్రి వలన కలిగినవి కావంట. ఎవడు లోకాన్ని ప్రేమిస్తాడో దేవునికి శత్రువు అవుతాడు. మన దేవునికి శత్రువుగా దేవుని కుమారులమైన మనల్ని దేవుణ్ణి ఏమడగాలో తెలియకుండా చేసి లోక సంబంధమైన వాటిని అడిగిస్తూ దేవుని శత్రువులుగా దేవుని ఎదుట, దేవుని పిల్లలమైన మన దేవుని ఎదుట మరి నిలబెట్టేవాడే సాతానుగాడు. అసలు మనిషి కుమారుడు వచ్చిందే దేనికోసం అంటే అనేకుల ప్రతిగా విమోచన క్రయదనంగా తను అప్పగించుకుంటానికే వచ్చాడు. ఈ మాటలు యేసుక్రీస్తు జీవించిన కాలంలోనే చెప్పాడు. మత్తయి సువార్త 20:28 అంటాడు. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాను అనేసి యేసుక్రీస్తు ఆ రోజే చెప్పాడు. ధర్మశాస్త్రం ఇంకా మనం పరిశీలన చేస్తే ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని విమోచించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ధర్మశాస్త్రముకు లోబడి ఉన్నవారిని ఏం చేశాడు? ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించడానికి ఏం చేశాడు అంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను. ధర్మశాస్త్రానికి లోబడి ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని అనుసరించే ధర్మశాస్త్రాన్ని తన సిలువలో మేకులతో కొట్టివేసినటువంటి పరిస్థితి. పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. గలతీ పత్రిక 4:4-5 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలనే ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడినవాడు అయ్యాడు. దత్తపుత్రులం కావాలి, ఇప్పుడు దేవుని కుమారులం కావాలి. మరి ఒకసారి ఆలోచించండి. ఇంకా మనం చూస్తే మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచన కలుగుటకు ఆయన మరణము పొందాడు. యేసుక్రీస్తు ఎందుకు శిలువ మరణం పొందాడు? ఎందుకు రక్తం చిందించాడు అంటే హెబ్రీ పత్రిక 9:15 ఇక్కడ మనం చూస్తే ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారికి నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొంది నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. విమోచనము అంటారు దేని నుంచి? మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధాల నుంచి విమోచన. ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మరొక వచనాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు మన పాపముల నుండి మనకు నిత్య విమోచన సంపాదించడానికి యేసుక్రీస్తు ఏం చేశాడు? నిత్య విమోచన. ఈ విమోచన ఎలాంటిదంటే నిత్య విమోచన. మనం బస్సు ఎక్కామనుకోండి, మన బస్సు మనం ఏదైతే ఊరు వెళ్తున్నామో ఆ ఊరే తీసుకెళ్ళొద్దు, మధ్యలో దిగకూడదు. ఎందుకంటే మీ సొంత రక్షణలో మీరు భయంతో ఉండదు కొనకూడదు. నిత్య రక్షణ మనం బాప్తిజం తీసుకున్న తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తే అది నీ జీవితంలో నిత్య రక్షణ కాకపోవచ్చు. చూద్దాం హెబ్రీ పత్రిక 9:11 అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్య విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధమైనది కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనదైన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా ఒకసారి క్రీస్తు ఇంకా నెక్స్ట్ వచనం ఏంటంటే గలతీ పత్రిక 3:13 గలతీ పత్రిక 3:13
అక్కడ ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు క్రీస్తు యేసు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. ఎందుకు యేసుక్రీస్తు ధర్మశాస్త్రము మన కోసం శాపమయ్యాడు అంటే సిలువ మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అనేసి గుర్తించాలి. ఎందుకంటే లేఖనంలో ఉంది, సిలువ మీద వేలాడు ప్రతివాడు, మాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అంట. యేసుక్రీస్తు మాను మీద ఎందుకు వేలాడాడు, సిలువ మీద ఎందుకు వేలాడాడు? ఎందుకు వేలాడంటే ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించడానికి చూడండి. ఆత్మను గురించిన వాగ్దానము ఎవరికి వాగ్దానం చేశాడు? దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఎలాంటి వాగ్దానము? విశ్వాసము వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు మనకు కలగటానికి. మరి క్రీస్తు మన కోసం శాపమే మనలోని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడంట. మరి ఇంకా మనం చూస్తే దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన ఆయన అంటాడు. దేవుని మూలంగా ఆయన ఏంటంట? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. ఆయన ఎవరో? యేసుక్రీస్తు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత అయ్యాడంట. ఇంకా మనం చూస్తే రోమాపత్రిక 3:24లో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఉచితము, నీతిమంతులుగా తీర్చబడటం అనేది ఉచితము. కృప ద్వారా, కృప పని చేస్తే వచ్చేది జీతం అయితే, కృప అనేది దానము. మనకి దానం చేశాడు యేసుక్రీస్తుని. ఆయన కృప, దేవుని కృప క్రీస్తుని మనకు దానం చేశాడు. క్రీస్తు ఏం చేశాడు? తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. కాబట్టి నమ్మువారు కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితము. కృపచేతనే మేము విమోచన ద్వారా నీతిమంతులు తీర్చబడిపోయాం అని అంటే ఎలా తీర్చబడిపోతాం? క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం కృప ద్వారా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నంటే యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం తర్వాత ఎక్కడి నుంచి విడిపించబడ్డామంటే పాపము నుండి విడిపించబడ్డాం. రోమపత్రిక 6వ అధ్యాయం 21-22లో అప్పటి క్రియల వల్ల మీకేమి ఫలము కలిగను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా, వాటి అంతము మరణమే అనేసి 22వ వచనంలో అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. మరొక వచనాన్ని కూడా చూద్దాం. మరొక వచనాన్ని రోమపత్రిక 6వ అధ్యాయం 16-18 వచనాలు. లోబడుటకు మిమ్మును మీరు దేనికి దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తము పాపమునికే కానీ నీతి నిమిత్తము విధేయతగా కానీ దేనికి మీరు దాసులుగా అప్పగించుకుందరో దానికే మీరు దాసులు అవుతారు కదా. మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడుతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచించబడే నీతికి దాసులయ్యారు. దేనికి మనం దాసులుగా అప్పగించుకుంటాం, దేనికి లోబడతామో దానికే దాసులు అవుతూ ఉంటాం. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులేము. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన అవయవాలని ఎవరికి అప్పగించాలి? పరిశుద్ధత కలుగుటికి ఇప్పుడు మీ అవయవములను ఎవరికి అప్పగించాలి? ఎవరికి దాసులుగా అప్పగించాలంటే నీతికి దాసులుగా అప్పగించాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుకుంటారో, మునుపు ఎలాగో అప్పగించుకుంటారో అలాగే ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకోండి. అలాగే రోమపత్రిక 6వ అధ్యాయం 20-22 వచనాలు. మీరు పాపమునకు దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉన్నారు. అప్పటి క్రియల వల్ల మీకేమి ఫలము కలిగను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా. వాటి అంతము మరణమే. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైనందున పరిశుద్ధత కలిగితే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము.
ప్రియులారా ఒకసారి ఆలోచించి, యేసుక్రీస్తు ఎందుకు రక్త మాంసాల్లో పాలువాడాడు? నీ కోసమే, నా కోసం, మన కోసం పాలువాడాడు. ఎందుకంటే ఆ పిల్లలు హెబ్రీ పత్రిక 2:14-15 వచనాల్లో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతైను మరణ భయం చేత దాస్యమునకు లోబడి ఉన్న వారిని విడిపించడానికి, జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యానికి లోబడి ఉన్న వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడాడు. ఎందుకు పాలివాడాడు రక్త మాంసాల్లో? కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి, ఎక్కడున్నాం మనం, ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, మన పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు యేసుక్రీస్తు నమ్ముకున్నాం ఒకసారి ఆలోచించండి. మరి విమోచించబడ్డావా? దేని నుండి విమోచించబడ్డావు? ఎందుకు, ఎలా విమోచించబడ్డావు? అసలు నువ్వు పొందుకున్నదేంటి? యేసుక్రీస్తు నమ్ముకుంటే నేను ఫలానాది పొందుకున్నావు అంటే నువ్వేం పొందుకున్నావు అని నీకు అర్థమవుతుంది. ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా? ఈరోజు మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు విమోచించబడటం అనేది దాని గురించి ఆలోచించినటువంటి పరిస్థితి. మనకి విమోచన జరిగింది. మీకు యేసుక్రీస్తు ద్వారా ఏం మేలు జరిగిందంటే మాకు విమోచన జరిగిందయ్యా, మాకు పాపం నుండి విమోచించబడ్డాం, మేము రక్షణ పొందాం, సమాధాన స్థితి కలిగాం, దేవునితో సమాధాన స్థితి కలిగాం అనేసి మరి అది గొప్ప, దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారా? అది గొప్పగా చెప్పట్లేదు. అది గొప్పగా చెప్తే లోకంలో చాలామంది క్రీస్తు నమ్ముకునేవాళ్ళే. మనం సాతాను మన చేతనే దాన్ని దాచిపెట్టేసి అది నీకు తెలవకోకుండా మరి యేసుని ఎందుకు నమ్ముకున్నానంటే లోకం కోసం, లోకంలో ఉన్న వాటి కోసం యేసుని నమ్ముకున్నాం అని చెప్పేటటువంటి భయంకరమైనటువంటి భ్రష్టత్వంలోనికి సాతాను మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎక్కడున్నారు మీరు? ఏం చేస్తున్నారు? యేసుని ఎందుకు నమ్ముకున్నారు? మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నేరుగట్టి ఫలం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.